నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, మండే పుట్టిన వాళ్ళు లక్షణాలు ఏంటి? అధిపతి ఏంటి? స్టోన్స్ ఎలా ఉండాలి? లక్కీ కలర్స్ ఏంటి? అన్‌లక్కీ కలర్స్ ఏంటి? నాన్న, సోమవారానికి అధిపతి చంద్రుడు. సో చంద్రుడు ఎలా ఉంటాడు? చల్లగా, అందరికి మామే, చందమామ అంటాం. సో ఎలా అంటే ఈ చంద్రుడు అందరినీ మన అనుకుంటాడు కాబట్టి ఆయన చందమామైన. సో ఒకరికి వేరే వర్షాలు కాదు. ఇప్పుడు 10 మంది మన ముందు ఉన్నారు. సోమవారం పుట్టినోడు అందరు నా వాళ్ళే అంటాడు. ఓకే. కొంతమంది అంటారు ఈ 5 మంది నా ఫ్రెండ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు. ఈ సోమవారం పుట్టినవాడు చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్. ఒక మాట అంటే అలుగుతాడు, 2 మాటలు మనం తప్పుగా మాట్లాడితే ఏడుస్తాడు. అంటే అంత మనసు అంత మెత్తగా ఉంటుంది. అంటే నేను ప్రేమించేవాడే నన్ను గాయపరుస్తున్నాడా తొందరగా తీసుకుంటారు. సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, గాజు ముక్కలాగా. ఎందుకంటే వీళ్ళ మనసు చాలా చాలా సెన్సిటివ్, బ్రిటిల్, ఎప్పుడైనా పగిలిపోవచ్చు. సో సోమవారం పుట్టిన వాళ్ళకి రిలేషన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంటే ప్రేమ పెరుగుతూ ఉండాలి, ప్రేమ తగ్గి సరిగా పలకరింపు లేదు, సరిగా ప్రేమ మాట్లాడదు కూడా వీళ్ళు దూరం అయిపోతారు. సో దే వాంట్ మోర్ లవ్. ఎందుకంటే చంద్రుడు 15 డేస్ అప్, 15 డేస్ డౌన్. ఈ సోమవారం పుట్టిన వాళ్ళు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే 15 రోజులు నేను ఏమైనా చేయగలను, 15 రోజులు నేనేం చేయలేను, నా వల్ల కాదు. ఆ మూడ్ స్వింగ్స్ వల్ల దెబ్బతినే ఛాన్స్ ఉంది. వీళ్ళు అజాత శత్రువులుగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, నవ్వుతూ ఉంటారు. ఎవరు ఏ రహస్యాలు చెప్పినా గుండెలు దాచుకుంటారు. వాళ్ళు కొంచెం దూరమైనా వాళ్ళ రహస్యాలు బయట పెట్టరు. శాంతి దూతలు వీళ్ళు. సో ఎవరన్నా కొట్లాడుకుంటూ మధ్యలో పోయి ఎందుకు ఇలా చేస్తారు, మనంతా ఒకటి, సో ప్రశాంతంగా ఉందాం, కొట్లాడొద్దని చెప్పేవాళ్ళు వీళ్ళు. సో మనం ఈ సోమవారం పుట్టినవాడిని కొంచెం గిచ్చి కొట్లాడి పీల్చుకుంటే యమ డేంజర్. అంటే కోపం రాని అజాత శత్రువు కోపం వస్తే భరించడం పాసిబుల్ కాదు. ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి ఊహాలోకంలో ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు కవితలు, మాటలు, కథలు బాగా రాయగలరు. సో వీళ్ళు ఒంటరిగా, అంటే వీళ్ళకి కొంచెం గ్యాప్ దొరికితే ఒంటరిగా ఉండి ఆ ఊహాలోకాన్ని ఎంజాయ్ చేస్తారు. మంచి కథలు రాయగలరు, మాటలు రాయగలరు, పాటలు రాయగలరు. ఈ సోమవారం పుట్టిన మల్టీ టాలెంటెడ్. చేసే వృత్తి ఒకటి ఉంటుంది, ఈ వృత్తి కాకుండా వేరే కూడా వృత్తులు, పార్ట్ టైం వృత్తులు. అంటే ఒకవేళ మంచి యాక్టర్ అనుకోండి, పార్ట్ టైం గా పాట కూడా పాడగలడు. సో సో ఇలా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్ట్రా నేమ్ ఉంటుంది, మల్టీ టాలెంట్ ఉంటారు. బట్ కోపం అనేది మాక్సిమం వీళ్ళకి రాదు. డిఫెక్ట్ ఏమంటే తొందరగా అలుగుతారు. సో అలగకుండా మనం చూసుకోవాలి సోమవారం పుట్టిన వాళ్ళని. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళ నాలెడ్జ్ తో వీళ్ళు ప్రపంచాన్ని మార్చడానికి చూస్తారు. వీళ్ళు ఎక్కువ తల్లి చాటు బిడ్డలుగా ఉంటారు. సో ఏం జరిగినా తల్లికి చెప్పుకుంటారు, మంచి అయినా చెడ్డైనా. సలహాలు తీసుకుంటారు, తల్లి సలహాలు తీసుకుంటారు, సలహాలు పాటిస్తారు. ఒక పని చెప్పాం వాళ్ళకి, సోమవారం పుట్టిన వాళ్ళకి. సో ఏం చేస్తారు, ఈ పని గతంలో ఎవరు చేశారు, ఎలా చేశారు, సో వాళ్ళ సలహాలు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు చేసినట్టు చేయరు, వీళ్ళు విభిన్న తరహాలో చేసి తొందరగా ఆ వర్క్ని పూర్తి చేస్తారు. తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితాలు పొందుతారు. సో హైలీ టాలెంటెడ్, దే నో హౌ టు డూ ద వర్క్. వీళ్ళకి వైట్ కలర్, క్రీమ్ కలర్ లక్కీ కలర్స్. వీళ్ళకి సోమవారం ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు మంగళవారం పూట ఏ పనులు స్టార్ట్ చేయకూడదు, మంగళవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు తీసుకోకూడదు. సో వీళ్ళు బుధవారం ఏ పనులు చేసినా బాగా కలిసి వస్తాయి. మండే పుట్టిన వాళ్ళకి మంగళవారం పనులొద్దు, ఆదివారం పనులు మొదలు పెట్టద్దు, అగ్రిమెంట్స్ చేసుకోవద్దు, డబ్బులు ఎవరిని ఇవ్వడం, అగ్రిమెంట్ చేసుకోవడం. ట్యూస్డే అండ్ సండే బంద్. వెడ్నెస్డే చేసుకోవచ్చు, ఫ్రైడే చేసుకోవచ్చు, బాగా కలిసి వస్తుంది. సో వీళ్ళకి పేరు చూసుకుంటే కే లెటర్ కానీ, ఆర్ లెటర్ కానీ, బి లెటర్ కానీ బాగా కలిసి వస్తాయి. సో ఏ లెటర్తో, జే లెటర్తో అవాయిడ్ చేస్తే మంచిది. ఈవెన్ యూవి మంచి లెటర్స్, వీళ్ళకి మంచి గ్రోత్ ఉంటాయి. సో వీళ్ళు పేరులో కానీ 5 అక్షరాలు, 6 అక్షరాలు, 7 అక్షరాలు పెట్టుకుంటే బాగా గ్రోత్ ఉంటుంది. అండ్ పేరు వీళ్ళది 10 లెటర్స్లో లేకుండా ఉంటే మంచిది. సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి ఆపే శక్తి అయితే ఏది లేదు. పేరులో రాంగ్ నంబర్స్ లేకుండా 12, 13, 16, 18 లేకుండా చూసుకుంటే సోమవారం పుట్టిన వాళ్ళు ఒక చరిత్ర. వీళ్ళు నాలెడ్జ్కి ప్రతిరూపాలు. సో పుస్తకాలు ఎక్కువ చదువుతారు, విపరీతమైన నాలెడ్జ్ ఉంది, తల్లిని గౌరవిస్తారు, భార్యను చక్కగా చూసుకుంటారు. ఓకే సార్, ఇవన్నీ సంప్రదించాలంటే, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్? సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9951197198. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా,
మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది, అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా చెప్తాను. 24 hours రిప్లై వస్తుంది. పెట్టినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. సో పేరు బాగున్న వాళ్ళు యువర్ లక్కీ, బాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సార్.